సంస్థాగత నిర్మాణానికై సన్నాహక సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణ సన్నాహక సమావేశం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో జరగగా టీపీసీసీ పరిశీలకులుగా జంగ రాఘవరెడ్డి, సిహెచ్ రాంభూపాల్లు వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో పూర్తి సమయాన్ని పార్టీ కార్యక్రమాలకు కేటాయించే వారి నుండి అప్లికేషన్లు తీసుకుని నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. చురుకైన ఆసక్తి కలిగిన ప్రతి కార్యకర్తను పార్టీ ప్రోత్సహిస్తుందని అన్నారు. సన్న బియ్యం ఇచ్చేయమని అడుగుతారా, లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చేయమని అడుగుతారా, దళితుడిని సీఎం చేసేయమని అడుగుతారా, ఏ బేస్ మీద బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడుగుతారు మీరు చెప్పండి. సరే బీజేపీ వాళ్ళు అనుకుందాం, వాళ్ళు ఏమని ఓట్లు అడుగుతారు బీజేపీ వాళ్ళు? ఇచ్చేయమని అడుగుతారా, లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చేయమని అడుగుతారా, దళితుడిని సీఎం చేసేయమని అడుగుతారా, ఏ బేస్ మీద బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడుగుతారు మీరు చెప్పండి. సరే బీజేపీ వాళ్ళు అనుకుందాం, వాళ్ళు ఏమని ఆయన గెలుస్తుందా గెలవరా, ఎవరు బలహీనుడు. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే నా దగ్గర కుదరదు. నేను ఒక లక్ష్యం పెడిపోతున్నా, ఎవరైనా పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ స్పందన చేయడానికి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ పక్షాన్ని నేను ఆలోచన చేసి ఏం చేసినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏం చేసినా నేను మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కూడా ఒక స్పష్టతతోటి గౌరవ ఇన్ఛార్జ్ మేడం కావచ్చు, మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌరవ్ కావచ్చు, ఈరోజు సామాజిక న్యాయ విషయంలో చాలా స్పష్టతతోటి వాళ్ళందరూ కూడా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఎవరైనా అడ్మిట్ అయినా నేను 80% యాక్సెప్ట్ చేసే వ్యక్తిని కాదు. కాబట్టి నియోజకవర్గ పరిధిలో ఎవరు ఏది చేయాలనుకున్నా తప్పకుండా అక్కడ ఆ ప్రాంత ప్రజలకి వాళ్ళ కోసం, డెవలప్మెంట్ కోసం మీరు ఏ వాడకట్టులు ఉంటే ఆ వాడకట్టులో మీరు వాళ్ళకి మెప్పు పొందేట ప్రయత్నం చేయండి. కానీ ముందున్నట్టు వాళ్ళు ఈశాక్ మీదనో, మోహన్ రెడ్డి మీదనో, సుభాష్ రెడ్డి మీదనో, రాజశేఖరం ఇంకెవరి మీద వీళ్ళే చేస్తున్నారు, వీళ్ళ వల్ల ఇట్లయింది అట్లాంటి ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ వచ్చి అన్నా వీళ్ళు ఇది తప్పు చేస్తున్నారని మీరు చాలా స్పష్టంగా నేను చెప్తే అది అవునా కాదా వీరిపై చేసి దానికి న్యాయం చేసే బాధ్యత నాది. ఇంకేదో అనుకుంటే అది పొరపాటు అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు ఏం చేయాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజల మనసును దోచుకోండి, తర్వాత నా మనసును దోచుకోండి. ఈరోజు ప్రజల మనసు దోచుకోకుండా ఎమ్మెల్యేకి మనం దగ్గర ఉన్నాం కదా, ఎమ్మెల్యే మనం చూస్తావాడు కదా, అధిక పవర్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మన పార్టీ పవర్ ఉంది కదా, మనం ఎట్లయినా గెలుస్తాం అనుకుని మీరే మాట్లాడుకుంటా పార్టీని కింది స్థాయిలో అంటే బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తే 80% నేను ఇప్పటికే వ్యక్తుల మీద ఏ వ్యక్తి అయితే మనకు సర్పంచ్ బాగుంటాడని నేను ఆల్రెడీ గతంలోనే మినిమం ఒక 6 నెలల క్రితమే సర్వే చేసుకున్నాం. ఎందుకంటే 6 నెలల కంటే ముందే ఎలక్షన్ వస్తాయని అనుకున్నారు. ఆ పీరియడ్లోనే ఎవడు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఆ విషయంలో నేను సర్వే చేసి పెట్టుకున్నా. వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ ప్రభుత్వం ఉందని ఈరోజు మీ అందరూ కూడా గౌరవం పెరుగుతుంది. ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిన కాబట్టి ఈరోజు మనకు గౌరవం ఉంది. ఎమ్మెల్యేకి గెలవకపోతే కుక్క కూడా దేకదు. కాబట్టి ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే అధికార పార్టీకి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఎక్కడైనా పోతే మీతోటి మాట్లాడడానికి కానీ ఇంకెవరైనా జనాలు కూడా మిమ్మల్ని ఇచ్చేస్తారు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయాలి. కానీ ఉన్నదాంట్లో చిచ్చు పెట్టడానికి, ఉన్నదాన్ని సర్వనాశం చేయడానికి ఏం చేసినా మళ్ళా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఉంటే స్టేట్ ఫార్వర్డ్గా ఒకటే లైన్లో పనిచేయండి. గోడమాద పిల్లలాగా అటు ఇటు మనం నా ఆలోచన అట్లా ఉండదు. డైరెక్ట్ నాది ఒకటే ఆలోచన ఉంటుంది. అధిష్టానం ఏది చెప్తే అదే ఆలోచనతో చెప్తే ఎవరైనా డబ్బులు వచ్చి నీకు ఏం చేసినా తుఫాన్ వచ్చినా నేను ఎవరికి కూడా భయపడా. అది క్లారిటీ. పని చేయాలనుకున్నప్పుడు కార్యకర్తలు మీ పరిధిలో మీరు పనిచేయడానికి ప్రయత్నం చేయండి, పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యేని తక్కువ చేసో చులుకన చేసో ఎవరు మాట్లాడినా